హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ తయారు చేస్తున్నా. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని వాటర్ వేసి నానపెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నెలో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి గ్రీన్ బఠానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. నేను స్వస్తిక్ గరం మసాలా వాడుతున్నా. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ అడుగంటకుండా మధ్యలో ఇలా ఒక్కొక్కసారి కలుపుకొని మళ్ళీ మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ.